భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ గుండాలు బరితెగించారు. మనుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు తెగబట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు చింపేసి హంగామా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏదైతే మనుగూరు బీఆర్ఎస్ కార్యాలయం పైన కాంగ్రెస్ కార్యకర్తలు వెచ్చుకుపడ్డారు, దాడి చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను కూడా పెద్ద ఎత్తున దగ్ధం చేశారు. దీనికి సంబంధించి మనతో పాటు స్పందించడానికి ప్రభుత్వ మాజీ విప్ పినపాకి రెగ్గ కాంతారావు సిద్ధంగా ఉన్నారు. కాంతారావుని అడిగి తెలుసుకుందాం. కాంతారావు గారు చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు, ఫర్నిచర్ కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు, అలాగే కార్యకర్తల పైన కూడా దాడి చేశారు, ఎందుకోసం అనుకోవాలి? నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే. ప్రధానంగా ఏంటంటే ఒక వారం రోజుల నుండి, అంటే వారం అంటే దగ్గర ఒక 15 రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 2 సంవత్సరాల నుండి రహదారులు అధ్వాన్నంగా మారితే అనేక మందికి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఒకరు ప్రాణాలు కూడా, స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముందు కింద పడి కూడా ఒకరు ప్రాణాలు పోయినాయి. ఇటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే రహదారులు ఖరాబ్ అయినాయో ఆ రహదారులు అన్నిటి ఫోటోల మీద జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సెల్ఫీలు తీసి తద్వారా జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇక్కడ పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో జిల్లా పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. దీన్ని తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు మరి హుటాహుటిన మొన్న బీటీపీఎస్ లారీలను కూడా ఆపుతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. రహదారులు బాగు చేయకపోతే మరి అన్ని బొగ్గు లారీలను కూడా ఆపుతాం అని చెప్పేసి గట్టిగా ప్రకటించడంతో 2.5 కోట్ల రూపాయల చెక్కుని కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత దాంతోపాటు డిఎంఎఫ్టి, ఎందుకంటే పెద్ద ఎత్తున కాంతారావు గారు, మనం విజువల్స్ లో చూస్తున్నాం క్లియర్ గా తెలంగాణ భవన్ పైకి ఎక్కి ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఫ్లెక్సీ పెడుతున్నారు, అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి జెండాలతో అక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ దగ్గర వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భవన్ ను కూడా తగలబెడుతున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టారు అసలు? అది అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున మైనింగ్ నడుస్తూ ఉంది. అడ్డంగా ఇసుక లారీలతోని, వేలాది లారీలతోని ఇసుక నడిపిస్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి. స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా, జిల్లా ఎమ్మెల్యేలు నోరిప్పాలి, మంత్రులు దీనికి సమాధానం చెప్పాలి. మా డిఎంఎఫ్టీ నిధులు ఎడిపోతా ఉన్నాయి. దీని మీద పెద్ద ఎత్తున 7వ తేదీన ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి జిల్లా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దానికి సమాధానం చెప్పలేక భౌతిక దాడులకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది మూర్ఖత్వం. ఎందుకంటే జిల్లాకు రావాల్సినటువంటి నిధులు రావడం లేదని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళ మీద దాడులు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి 3 మంత్రులు సిగ్గుపడాలని చెప్పేసి మరి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భౌతిక దాడులు చేయాలనుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఏం గాజులు వేసుకొని కూర్చోలేదు. మాకు కూడా చేతనవుతుంది, మేము కూడా చేయగలుగుతాం. కానీ అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఏదైతే వారు ప్రభుత్వంలో ఉన్నారు, మరి మాకు ప్రజలు ప్రశ్నించేటువంటి హక్కును మాకు కల్పించారు ప్రజలు. మరి మేము ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక ఇటువంటి భౌతిక దాడులు అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి ప్రజల్ని, జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే
మరి రహదారులు అధ్వానమైనటువంటి పరిస్థితి. మరి ఒక తట్టెడు మట్టి పోయడానికి కూడా డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. మరి దానికి ఈ మైనింగ్ నిధులు, డిఎంఎఫ్టీ నిధులు ఏమైతా ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నది. ఇది ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. ఈ నిధులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి, ఎమ్మెల్యేలు మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. దీనికి కాంతారావు గారు, ప్రతిపక్ష హోదాలో ఖచ్చితంగా ఏదైతే సమస్యల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది, ప్రధానంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే ఉంటే ఇంత బరితెగించి భౌతిక దాడులకు చేస్తున్నా కూడా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసు వ్యవస్థ అసలు అక్కడ కనబడుతుంది, కానీ అసలు ఆపే ప్రయత్నం కావచ్చు, ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు అసలు పోలీసులు ప్రేక్షక పాత్రకి ఎందుకు వహిస్తున్నారు? మధ్యకాలంలోనే మరి ఇసుక సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఎవరైతే ఉన్నారో సిఐ ఆఫీసులో సిబిజీ కేసు సంబంధించినటువంటి కార్యకర్త మీద భౌతిక దాడి చేయడం జరిగింది ఆఫీసులో. దాని మీద కూడా మేము స్పందించినాం, వెంటనే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. ఆ సిఐ గారు సరే ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము కూడా వారిని గౌరవించాలనేటువంటి ఆలోచనతోని మరి మేము కూడా మరి సహనంతో, ఓపికతోని మరి మేము ఇంకా ఉన్నతాధికారులకు, ఇంకా పై అధికారులకు కంప్లైంట్ చేయకుండా ఆగినాం. దాంతోనే ఆ సిఐ కూడా మొన్నటిదాకా లీవ్ పెట్టి వచ్చిండు. ఆ సిఐ దగ్గరుండి ఈ కార్యక్రమం నిర్వహించిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక 10 మంది 5 కార్యకర్తలు ఉన్నారు. వారి మీద దాడి చేసి ఫోన్లన్నీ నిక్కుకొని ఆవుల శ్రీనివాస్ అనేటువంటి యువజన నాయకుల మీద దాడి చేసి కన్నుపోయిందని చెప్తా ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నారు. నేను అక్కడ ఎవరు లేవు. ముఖ్య నాయకులందరూ కూడా హైదరాబాద్ రావడం జరిగింది. మా హరీష్ రావు గారి ఫాదర్, మా గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఫాదర్ చనిపోయి ఉంటే వారిని పరామర్శించాలనేటువంటి ఆలోచనతో జిల్లాలో మెయిన్ క్యాడర్ అంతా కూడా, మా నియోజకవర్గంలో మెయిన్ క్యాడర్ అంతా కూడా హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ నుండి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది మొత్తం కూడా చూసిన తర్వాత మేము పార్టీ పరంగా ఏం చేయాలి, న్యాయబద్ధంగా చట్ట పరిధిలో మేము ఏం చేయాలి అనేది మేము దాని మీద తర్వాత మేము స్పందిస్తాం. రైట్, థ్యాంక్ యూ కాంతారావు గారు.